కొనసాగుతుంది. రెండవది ఎటువంటి సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి పకడ్బందీ ఏర్పాటు చేసేదాకా చేస్తారు. అది రెండు విధాలు. ఒకటి టోటల్గా ఫెన్సింగ్ చేసేదాకా ఎవరు కూడా అడ్డుకోవడానికి లేకుండా, రెండవది పోలీసుల ద్వారా కూడా స్పెషల్ ఫోర్స్ పెట్టి ప్రోగ్రామ్ చేసి ఒక సెక్యూరిటీని కట్టుదిట్టం ఏర్పాటు వాసవ దేవాలయం. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి గతంలో వచ్చి ఏదైతే ఈ బాసర దేవాలయం యొక్క పూర్తిగా నిర్మాణాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని వివిధ రకాల కార్యక్రమాలకు 300 కోట్ల అవసరం ఇప్పటికీ చెప్పడం జరిగింది. మంజూరు కూడా ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతాయి. ఈ యొక్క బాసర దేవాలయం యొక్క పూర్తిగా అంటే మరొకసారి ఎట్లయితే ఇతర దేవాలయాల కొన్నింటికి సంబంధించి అది యాదగిరి కావచ్చు, ప్రకాశం కావచ్చు, అదే స్థాయిలో ఒక బాసర నిర్మాణం కూడా ప్రత్యేకంగా జరగబోతుంది. సరస్వతి అమ్మవారు ఎందుకంటే ఈ సరస్వతి అమ్మవారి కటాక్షం ద్వారానే సమాజంలో ఒక ఆలోచన విధానం, సంస్కృతి, జీవన విధానం అమ్మవారి కటాక్షం కావాలంటే ఎటువంటి దుర్ఘటనలు సంఘటనలు జరగడానికి కారణం ఆలోచన విధానం మారాలంటే అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఎదురు దుర్ఘటనలు సంబంధించిన కిందిగిట మహాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే భక్తులు అన్ని రకాల ఏర్పాట్లు మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఇక బాసర దేవాలయం గతంలో ఎప్పుడు లేదు.